ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. లీడర్ వచ్చిందా? అయినా ముచ్చట్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో డ్రైవర్లకు వెంటనే న్యాయం, ఆటో డ్రైవర్లకు వెంటనే న్యాయం, ఆటో డ్రైవర్లకు వెంటనే న్యాయం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే. ఆటో డ్రైవర్లకు న్యాయం, ఆటో డ్రైవర్లకు న్యాయం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే. ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మాట్లాడమని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆటో కార్మికుల పక్షాన నమస్కరిస్తూ తెలియజేస్తున్నామనగా, ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి మీ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆ నిర్ణయాన్ని, మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో, మీకు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది కావచ్చు, కానీ మీకు తెలుసు ఈ ఆటో కార్మికులు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి అనేటువంటిది మీరు గమనించాలి.
దయచేసి చదువుకున్న వాళ్ళు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఎవరి ఆశించకుండా కూడా పీజీలు డిగ్రీలు ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు ఆటో నడుపుకుంటూ ఉపాధి అనేది పొందుతున్నారు. కల్పించకుండా మీరు న్యాయం చేయాలి. దీని పరిష్కారం ఎట్లాంటిది అది కూడా కాదు. ఖచ్చితంగా ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం మహిళలకు అనేది ఖచ్చితంగా మీరు రద్దు చేసుకోవాలని చెప్పేసి మీరు మీ మంత్రివర్గం లోపల మా ఆటో కార్మికుల గురించి మీరు నిర్ణయం తీసుకొని మాకు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీకు మా తెలంగాణ ఆటో కార్మికుల తరఫున నమస్కరించి తెలియజేస్తున్నాను. ఆటో కార్మికుల ఐక్యత మనకు దేశాలకు అందరికీ నమస్కారం. మాకు ఎందుకంటే వేరే భాష రాదు, మాకు ఎందుకంటే మేము ఆటో నడుపుకొని బతికేటోళ్ళం, మాకు రాజకీయం చేయరాదు. అందుకే మేము నమస్కారంతో దండం పెడుతున్నాం. అందరి గురించి నేను దండం పెడుతున్నా, ఏమైనా తప్పే క్షమించండి. కానీ ఒక్కటే మా బాధ, ఈరోజు చేసినది మా కోసం రోడ్ పాలిష్టం చేసిండు సీఎం గారు. కానీ ఒక్కరు ఆలోచన పెట్టుకోలేదు. ఆలోచన ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు, మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, మాకు ఈఎంఐ ఉంటుంది, అది ఎట్లా కట్టుకోవాలి. మేము ఇవాళ నడిపితేనే బండి రేపు పొద్దున కొంచెం పిల్లలకు ఏమైనా పెట్టగలుగుతాం, అన్నం పెట్టగలుగుతాం, మా పిల్లలకు కొంచెం సుఖంగా చూసుకుంటాం. రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కానీ మేము ఎంతో కాయకష్టం చేసి మా పిల్లల్ని సాగుకొని ఈ ప్యాసింజర్ అనేది నైట్ రాత్రి 2 గంటలకు దిగినా అలా ఇంటికాడ తీస్తాం. అలా కడుపు నొప్పి వచ్చినా అన్న ఏడున్నాం అంటారు, మేము పోతాం. ప్రతి డ్రైవర్ కానీ ప్రతి వాడకట్టు కానీ ప్రతి మండలం 21 మండలాలు ఉన్నాయి మనకు మా జగిత్యాల జిల్లాలో. ఆ 21 మండలాల్లో మా డ్రైవర్ ప్రతి ఒక్కరు కష్టపడి అందరికీ టాటా ఏసీ కానీ మా ఆపి బండి కానీ మా డీజిల్ ఆటో కానీ ప్రతి ఒక్కరు మా డ్రైవర్లు ప్రతి ఇంటికి పోయి సేవ చేస్తున్నారు. ఇవాళ మమ్మల్ని రోడ్ పాలు చేసిండు అన్న, అందుకే మేము మాట్లాడుతున్నాం. ఇవాళ మా బాధను ఇది చేసుకుంటాం. మాకు ఎక్కువ ఏం అవసరం లేదు, మాకు లక్షలు కావాలి, ఇది కావాలి. ఇవాళ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు 12 గంటలకు రోడ్డు మీద ఉంటారు ఆడవాళ్ళు. ఇవాళ మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళందరూ మన అక్క చెల్లెలక మేము భావిస్తాం, తీసుకుపోయి దిస్తాం, చేస్తాం. కానీ మాకు పోయిన ప్రభుత్వం ఫిట్నెస్ ఇచ్చింది, టెక్స్ ఇచ్చింది, ఫ్రీగా అన్ని మంచిగా చేసింది. కానీ మేము ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది, ఏమో మారుతుంది, ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది, మా బతుకులు మారుతాయి అనుకొని మేము అందరం మా డ్రైవర్లు అన్నారు అందరూ కలిసి ఓటేసి గెలిపించుకుంటే ఇవాళ ఒక పెద్ద మనిషి జరిగిపోతే నెలకు 200 పెన్షన్ పంపు అంటే మేము నెలకు 200 కాదు, మేము కేవలం కూలీ పని చేసుకుని కడిగి ఆయనకి ఇస్తాం. ఆయన మా దగ్గర జీతం ఉంటాడా? అంత దారుణమా మా బతుకులు అంత ఘోరమా? సపోర్ట్ చేయాలి. ఎవరు అన్న మా జగిత్యాల ఎమ్మెల్సీ గారు మాట్లాడారు ఏది అసెంబ్లీలో మొన్న, ఏమని దుబాయ్ అంటే ఇక్కడ మేము ఉన్నాం, ఇంతమంది 40 లక్షల మంది ఉన్నాం. మా మండలానికి దాదాపు ఒక 40,000 డ్రైవర్లు ఉన్నాం. మాకు కొంచెం కూలీ లెక్కనే చూడొచ్చుగా. ఎవరో దుబాయ్లో ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చినాం, బొంబాయి నుంచి నేను ఇక్కడికి వచ్చిన, వలస పై నుండి వచ్చి ఇలా మంచి బతున్నా తెలంగాణలో. మళ్ళీ ఎటు పోమంటారు అన్న? తెలంగాణ మళ్ళీ బ్యాగ్ పెట్టుకుని పోమంటారా మమ్మల్ని డ్రైవర్లను? మా పిల్లలు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నా? మాకు ఏమైనా భూములు లేవు, జాగాలు లేవు, మాకు ఇల్లులు లేవు, మాకు డబల్ బెడ్రూమ్ లేదు, నా సింగిల్ రూమ్ లేదు. మేము కష్టపడి మా డ్రైవర్లు అందరూ ఏకతాటిగా ఒక్కటే అడుగుతున్నాం. మేము ఏం పెద్ద ఏం అడుగుతలేము గవర్నమెంట్కి. మీరు లక్ష్మీ కళ్యాణం ఏమంటారు దాన్ని, మహాలక్ష్మి మీరు పెట్టారు, మేము దానికి ఇతకరం లేము. మంచి పని చేశారు మీరు, కానీ మా పొట్టలు కొట్టారు. దానికోసం మా బాధ. ఎందుకంటే మాకు నెలకు 15,000 వృత్తి కావాలి. లేబర్ మమ్మల్ని ఆడవాళ్ళు 7 గంటలకు ఇంటికి పోయి ఆడవాళ్ళు 12 గంటలకు బస్ స్టాండ్ ఉంటారు. వాళ్ళని చూసి మాకు బాధ అనిపిస్తుంది. ఆటో పెట్టుకొని ఆటో నడుస్తూ ఉంటే మా ఆటో సిగ్గుపడుతుంది, మమ్మల్ని నవ్వుకుంటూ పోతున్నారు పబ్లిక్. ఎంత బాధలో అంటే అంత బాధలో. దయచేసి మీ అందరికి కాలు మొక్కి చెప్తున్నా, ఇంతమంది పదవుల్లో ఉన్నారో వాళ్ళకందరికీ చెప్తున్నా, మా కోసం కొంచెం అసెంబ్లీలో కొట్లాడండి, మా కోసం తన్నాడండి. కొంచెం ఎమ్మెల్సీ గారు కూడా చెప్తున్నా, మా కోసం ఒకసారి మాట్లాడండి. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఆటో కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి
వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మరి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం, అదేవిధంగా మొన్న వాటి ఫిట్నెస్కు సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ను కూడా రద్దు చేయడం జరిగింది. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జగిత్యాల శాసనసభ్యునిగా ఖచ్చితంగా నెలకు 10,000కు తగ్గకుండా 15,000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 10,000కు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పి ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ ఒక 10,000 రూపాయలు కావాలి. అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. కొందరికి అయితే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు, లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం మాఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. కానీ మహాలక్ష్మి పథకంలో ఒక ఉచిత బస్సే కాదు, ప్రతి మహిళకు 2,500. అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే తులం బంగారం అని, ఆసరా పెన్షన్లకు 4,000 అని, ఈ రకంగా 400 పథకాలు చెప్పింది. ఎలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉన్నది కదా అని చెప్పి నిశ్చితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతూ ఉన్నారు. మరి ఎలాంటి బస్సు రూట్లు కూడా పెంచలేదు, బస్సులు పెంచలేదు, ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయలేదు. ఎట్లయితే బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో, బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నాడు. బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జగిత్యాల నియోజకవర్గంలో 25,000 మందికి నెలకు 2,000 చొప్పున ఇచ్చింది. మరి ఏ రకంగా అది ఇచ్చిండ్రో ఇవాళ బస్సులు ఉచితం చేయడంతో ఆటో పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి, ఆటో రంగం దెబ్బతింటుంది కాబట్టి, ఆటో కార్మికులు రోడ్డు మీద పడతారు కాబట్టి ఆనాడు బీడీ కార్మికులకు ఎట్లయితే మేము 2,000 రూపాయలు ఇచ్చి రేపటి నాడు 3,000 చేస్తామని మాట ఇచ్చినామో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు 10,000, డ్రైవర్ కమ్ ఓనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే మాఫ్ చేస్తారా లేదా 15,000 ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆటో కార్మికుల ఐక్యత.